హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్పెషల్ ప్లేస్కి వచ్చాను. ఇది నేను అనుకోకుండా జరిగిన ఒక హఠాత్ పరిణామం అనుకోవచ్చాము. మరి దీన్ని ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాను. నేను తెలుగు రాష్ట్రాలు దాటి మరొక రాష్ట్రంలోకి వచ్చాను. అది కాకపోతే ఇక్కడ మొత్తం తెలుగు వాళ్ళే ఉండేది ఈ ప్లేస్లో. ఈ ప్లేస్ చూడగానే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఇలా చూడండి ఒకసారి. ఇది శివుడు, శివలింగం అండ్ రెండు ఏనుగులు ఉన్నాయి, చూసారు కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే నైట్ టైం అయితే వ్యూ బాగుంటుందంట. ఇక్కడ శివలింగం మీద వాటర్ పడుతూ ఉంటాయి ఇక్కడ. ప్లస్ అలా చూసుకోగానే ఇక్కడ ఏంటంటే ఇటువైపు చూపిస్తున్నాను చూడండి, లైట్ హౌస్ లాగా అనిపించింది, చాలా బాగుంటుంది. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను. ఈ లైట్ హౌస్ అని చెప్పాను కదా, దాని గురించి మాట్లాడతాను. ఇటు వ్యూ చూడగానే ఇక్కడ లాంగ్లో కొంచెం జూమ్ చేస్తే లాంగ్లో ఒక బ్రిడ్జి కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి వచ్చేసి జిఎంసి బాలయోగి వారధి అని అంటారు. అక్కడ నుంచి యువత నేను వచ్చిన ప్లేస్ ఏంటంటే పాండిచ్చేరి టెరిటరీలో ఉన్నాను. అది వచ్చేసి యానంలో ఉన్నాను. యానం ప్రజెంట్ ఇది వచ్చేసి నేనున్న ప్లేస్ ఫెర్రీ బీచ్ అంటారు దీన్ని. ఈ ఫెర్రీ బీచ్ దగ్గర ఉన్నాను. ఈ పక్క వైపు వచ్చేసి యానం ఉంటుంది, అటువైపు వెళ్తే ఎదురులంక అమలాపురం వైపు వెళ్తాం అనమాట. అటువైపు కొంచెం ఇటు చూసుకుంటే గోదావరి. కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇది వచ్చేసి చూడండి ప్లేసు. ఇక్కడ గోదావరి ఉంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము అనుకోకుండా మా ఫ్రెండ్ని కలుద్దామని నేను ఇక్కడికి వచ్చాను కదా, ఈ ఊర్లో. ఇక్కడ గోదావరి ఉందని తెలిసింది. యానం పక్కనే వీళ్ళ ఊరు అనమాట. ఇక్కడ రావడం జరిగింది. ఎందుకు క్షణంగా మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది ఏంటంటే కార్తీక మాసం రోజు నది స్నానం చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఈ ప్రదేశానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు గోదావరి నది అంటే ఏదో మామూలుగా ఉంటుందేమో అని చెప్పి అనుకున్నాను. చాలా అంటే చాలా విజిటింగ్ ప్లేస్ లాగే ఉంది. అందుకే నేను ఈ వీడియో చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. ప్లస్ ఇక్కడ దీన్ని గోదావరికి ఇంకొక స్పెషల్ ఉంది. ఏంటంటే గౌతమి అని కూడా అంటారంట. ఇది ఇక్కడ రెండు నదులు కూడా కలిసే ప్రవహిస్తుంటుంది. కాకపోతే ఒకటే గోదావరి రెండు పాయలుగా ఇక్కడ వస్తుంది అన్నమాట. అది ఇక్కడ చూసుకున్నట్టయితే పక్కన పడవలు ఉన్నాయి. ఆ పడవల దగ్గరికి వెళ్దాం. ఇక్కడికి వచ్చాను చూడండి. ఇక్కడ మొత్తం బోట్లు కనిపిస్తున్నాయి. ఈ బోట్ల దగ్గరికి వెళ్ళి చూస్తే లోపలికి వెళ్దామంటే కొంచెం ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. చాలామంది చేపల వేటకి వెళ్తారన్నమాట ఈ బోట్ల మీద. సముద్రంలోకి వెళ్ళి ఇక్కడ నుంచి సముద్రంకి వెళ్ళిపోతుంది అనమాట వాటర్. గోదావరి అంతా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. ఈ బోటు మీద వీళ్ళు చేపల వేటకి వెళ్తారన్నమాట. చాలా లాంగ్ సముద్రంలోకి వెళ్ళి వేట చేసుకొని వచ్చేసి చేపలు పట్టుకొని తీసుకొస్తారనమాట. ఇక్కడ మొత్తం ఎక్కువ మత్స్యకారులు ఉంటారు. ఇక్కడ ఈ ప్లేస్లో మొత్తం మత్స్యకారులు ఉంటారు. నేను ట్రై చేస్తాను లోపలికి వెళ్ళడానికి, పడవ పట్టుకోవడానికి ట్రై చేస్తాను. అందులో 5 గంటలు ఉంటాయి చేపలు పట్టుకోండి. లోపలికి వెళ్ళి ట్రై చేశాను. మొత్తం జారిపోతుంది, నాచు ఉంది ఇక్కడ. కాలుకి దెబ్బగా కూడా తగిలింది. మళ్ళీ రిస్క్ చేయదలుచుకోలేదు. కొంచెం దెబ్బ తగిలింది, బ్లడ్ వస్తుంది. ఇక్కడ తగిలింది. చాలా చిన్నది. ఇలాంటి సహజం. తెలియని ప్లేస్కి తెలియని స్టంట్లు చేద్దామని, ఇప్పుడు ఏదో చేద్దామని తెలియకుండా ఎలాంటివి చేస్తే ఇలాంటివి ఉంది. ముందు జాగ్రత్తగా అన్నీ చూసుకొని మనం చేయాలి. జస్ట్ చిన్న మిస్టేక్ నా వైపు జరిగింది కాబట్టి ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ కార్తీక మాస సముద్ర స్నానం చేయడానికి నదిలోకి వెళ్తున్నాను. కమాన్.
నాకు ఇక్కడ దెబ్బ తగిలింది. నన్ను ఇక్కడ చూసి ఒక అబ్బాయి సముద్రం నుంచి తెచ్చి మట్టి తీసుకురావడానికి తను తీసుకొచ్చాడు. రైట్ ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. తను ఎక్కడి నుంచి చూసాడో తెలియదు. నేను ప్రాబ్లం బ్లడ్ వస్తుందని చూస్తే తను వచ్చాడు అనమాట. ఏం పేరు నీ పేరు? మనోజ్. తమిళ్ వచ్చా రాదా? మొత్తం ఇది తమిళనాడు, ఇది పాండిచ్చేరి టెరిటరీ కదా. మీరు ఈ ఊరేనా? ఇక్కడేనా? తమిళ్ రాదా మరి? రాదా? ఓకే, మొత్తం తెలుగే. థ్యాంక్ యూ. ఇది మొత్తం లోపల నుంచి అక్కడ నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది. ఏదైతే లాస్ట్ ఎంట్రన్స్ ఉంటుందో అక్కడ నుంచి ఇటు మొత్తం యానం కింద వస్తుంది అనమాట. ఇది ఫెర్రీ రోడ్ అని అంటారు దీన్ని. ఇక్కడ ఒక స్పెషల్ ఒకటి చూపిస్తాను నేను ఆటో పట్టాను. ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ మొత్తం స్వామి మాల వేసుకున్న వాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఉన్నారు. గోదావరి నది ఒడ్డున రోజు గోదావరి స్నానం చేస్తూ ఇక్కడ అయ్యప్ప స్వామికి ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకోవటం నిజంగా అదృష్టం. నేను కూడా ఎప్పుడు మాల వేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం మాల వేసుకోలేకపోయాను, కానీ చాలా బాగా అనిపించింది చూడగానే. నాకు 2 days బ్యాకే నేను ఈ సంవత్సరం మాల వేయలేదని అయ్యప్ప స్వామి నా కళ్ళు కనిపించాడు. నేను అనుకోకుండా ఈ ప్లేస్కి రావడం జరిగింది. బై లక్కీ అనుకోవచ్చు. ఇక్కడ సరార్ద్ కాటన్ విగ్రహం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక స్పెషల్ ఇక్కడ చూడండి. ఇందాక ఒకటి చెప్పాను కదా, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఒకటి లైట్ హౌస్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి అన్నాను కదా. ఇక్కడ చూడండి, ఇది మసీద్. ఇది యాక్చువల్ చూడండి మొత్తం ఒక షిప్ మోడల్లో ఉంది. ఇక్కడ నుంచి చూద్దాం. ఇక్కడ లెక్సీ అడ్డం వస్తుంది కదా, మొత్తం ఒక షిప్ మోడల్లో ఉంది. ఇది ఒక మసీద్ అనమాట. దీన్ని రిలయన్స్ వాళ్ళు స్పాన్సర్ చేశారు ఈ మసీదుని. చాలా బాగుంది. వ్యూ అయితే లైట్ హౌస్లో పైన ఉంది. మసీదు ఉండాల్సిన విధంగా పైన మనకు కనిపిస్తుంది కదా, ఎప్పుడు చూసే మసీదు లాగానే కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఏదన్నా ఒక కొత్త ప్లేస్లో ఒక్కొక్క డిఫరెంట్ లుక్ ఏదో చూస్తామో అది నాకు ఇక్కడ కనిపించింది అనమాట. ఇందాక నది స్నానం అని చెప్పాను కదా, చిన్న ఇన్సిడెంట్తో కొంచెం చిన్న బ్రేక్ తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు వెళ్ళి మనం నదీ స్నానం దగ్గరికి వెళ్తాం. ఫ్రెండ్స్, ఇక గోదావరి స్నానంకి వచ్చాం కదా, గోదావరిలో పసుపు కుంకుమ వేసి పూజ చేసుకొని మన స్నానం చేస్తే చాలా మంచిది అనమాట. ఓకే, ఇక్కడ మనం మా ఫ్యామిలీతో వచ్చాం. చూడండి, ఏమే ఫస్ట్ నేను ఫస్ట్ తాళగట్టినాము ఏమే. ఓకే, తర్వాత 2 బుడతలు నా లైఫ్లోకి వచ్చి అల్లరి చేసేస్తున్నారు. వాళ్ళు కూడా చూడండి, ఓకే, ఇంకా బాగా రచ్చ చేసేస్తున్నారు. కాకపోతే కొంచెం ఆ వీడియోలన్నీ నేను ఆఫ్ చేస్తాను.